అస్మద్ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు ప్రారంభమయ్యాయి. చాలా మంది వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చెయ్యకూడదు అని అంటున్నారు. అయితే మీరు అంటే వారాహి అమ్మవారు ఉగ్రదేవతే కాదని అనం. కోపంగా ఉన్నా కూడా అమ్మ అమ్మే కదా. అందులోనూ లలితా అమ్మవారి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు. ఆవిడకు ఉన్నటువంటి పొజిషన్ని బట్టి ఆవిడ కొంచెం కఠినంగా ఉన్నమాట వాస్తవమే. కానీ మనకి ఏదైనా సాధించి పెట్టే విషయంలో ఈ వారాహి గుప్త నవరాత్రులు మనకి చాలా ఉపకరిస్తాయి. కోర్టు కేసులు, ఎవరైనా భూములు కబ్జా చేసినా, మనల్ నుంచి బలవంతంగా ఆస్తి లాగేసుకున్నా, అలాగే మనకి ఏదైనా స్థలాలు అవి అమ్ముడు పోకపోయినా, భూ వివాదాలు, శత్రునాశనం, నరదృష్టి ఇలాంటి కఠినమైన మనకి ఆ సమస్యల నుంచి బయటపడలేని కఠినమైన కొన్ని సమస్యలు ఉంటాయి కదా. అలాంటి సమస్యల నివారణకి ఖచ్చితంగా ఉగ్ర రూపమైనా సరే వారాహి అమ్మవారిని పూజించి తీరాల్సిందే. అయితే వారాహి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకుని చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ 9 రోజులు ఆరాధించేసి మళ్ళీ తీసుకెళ్లి ఏ ఆటక మీదో దేని మీద పెడుతుంటారు. అలా ఎప్పుడు చేయకండి. ఆ చిత్రపటం మీ పూజ గదిలోనే పక్కన పెట్టుకోండి. రోజు అందరి దేవుళ్ళకి చూపిస్తున్నట్టే ఒకసారి అగరపలు చూపించండి. తప్పేమీ లేదు. వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం లేకపోతే లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క చిత్రపటం ఉంటుంది కదా అందరిళ్లలోనూ. కాబట్టి ఆ చిత్రపటానికి మనం పూజ చేసుకోవాలి. ఆవిడకి కూడా పూజ చేసినట్టే వారాహి అమ్మవారికి బదులుగా మనం లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకోండి. అయితే ఈ అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులు చాలా సూక్ష్మంగా చేసుకోవచ్చు. సూక్ష్మంగా అంటే ఎవరైనా సరే పంచోపచార పూజ అంటే ఓం లం పృథ్వీ తత్వాత్మికాయై శ్రీ వారాహి దేవ్యై గంధం సమర్పయామి, గంధం వేయండి. హం ఆకాశ తత్వాత్మికాయై శ్రీ వారాహి దేవ్యై పుష్పం పరికల్పయామి, పుష్పాన్ని అర్పించండి. యం వాయు తత్వాత్మికాయై శ్రీ వారాహి దేవ్యై ధూపం పరికల్పయామి, ధూపాన్ని అగరబత్తియో లేకపోతే ధూపమో వెలిగించి చూపించండి. రం తేజస్తత్వాత్మికాయై శ్రీ వారాహి దేవ్యై దీపం దర్శయామి లేదా దీపం పరికల్పయామి అని కాస్త దీపాన్ని అమ్మవారికి చూపించండి. వం అమృత తత్వాత్మికాయై శ్రీ వారాహి దేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి. మీరు ఏదైనా నైవేద్యం పెట్టాలనుకుంటే పానకం రెడీ చేసి పెట్టుకుంటాం కదా మనం ఎలాగో. ఆ పానకాన్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కాస్త చేయి చూపించండి. సం సర్వతత్వాత్మికాయై తాంబూలాది సర్వోపచార పూజా నమస్కారాన్ని సమర్పయామి. కాసిన అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని అమ్మవారి పాదాల దగ్గర వేయండి. చాలా సూక్ష్మం అన్నమాట. మరి ఇది అయ్యాక ఒక మంత్రజపం అది చెప్తాను. అలాగే ఒక విశేషమైనటువంటి దీపారాధన 9 రోజులు కూడా చేయవలసినటువంటి ఒక రోజుకి ఒక దీపారాధన చొప్పున 9 రోజులు 9 సూక్ష్మంగానే చేస్తున్నాం కాబట్టి పూజ 9 రోజులు చేయవలసినటువంటి దీపారాధన రోజుకి ఒక రకమైనటువంటి దీపారాధన మనం చెప్పుకున్నాం. దీనికోసం మీరు ఖచ్చితంగా కంద దుంపని మాత్రం రెడీ చేసి పెట్టుకోండి. కంద దీపం కూడా ఒక రోజు పెడదాం. అది ఏ రోజు పెడితే విశేషమో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు జరుగుతున్నంత రోజు కూడా ప్రతిరోజు కూడా ఈ గుప్త నవరాత్రులు చీకటి పడ్డాకనే చెయ్యాలి. అంటే పూర్తిగా చీకటి పడినటువంటి సమయం 7 గంటల నుంచి రాత్రి 10:30 లోపు ఎప్పుడు చేసుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. పొద్దున్న చెయ్యాలి అనుకుంటే 4:30 కల్లా మీ పూజ పూర్తయిపోవాలి. అంటే చీకటి ఉండాలి, వెలుగన్నది రాకూడదు. అప్పుడే అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారి యొక్క పవర్ ఈ ప్రకృతిలో నిండి ఉంటుంది. మనం ఏ కోరిక ధర్మంగా మనం ఏ పని చేసినా అమ్మవారు ఖచ్చితంగా మనకి తోడుంటారనమాట. మామూలుగా దీపారాధన చేసుకుంటాం కదా, ఆవు నేతి దీపారాధన చెయ్యండి. మీకు ఏ కుందులు అలవాటు ఉంటే ఆ కుందుల్లో చేయొచ్చు. రెండవ రోజు కొబ్బరి చిప్పలో నారికేళ దీపాన్ని వెలిగించండి. రెండో రోజు నారికేళ దీపాన్ని వెలిగించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, డబ్బు పరమైన రుణ బాధలు ఇవన్నీ కూడా మనకి దూరం అయిపోతాయి ఆ దీపారాధన ద్వారా. ఇక మూడో రోజు ఏం చేస్తామంటే తమలపాకు దీపారాధన. తమలపాకు మీద కాస్త అక్షతలు వేసి లేకపోతే పసుపు కుంకుమ వేసి ప్రమిదలు ఉంటాయి కదా, ప్రమిదలలో కాస్త ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 5 ఒత్తులు వేసి దీపారాధన చేసి ఆ దీపారాధన తమలపాకు మీద పెట్టండి. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఏదైనా పనులలో ఆటంకాలు ఏమైనా ఏర్పడితే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అది మూడో రోజు చేయవలసిన దీపారాధన. ఇక 4గో రోజు చేయవలసిన దీపారాధన ఏంటంటే మనకి చూడండి గోమయ పంచగవ్య దీపాలు ఉంటాయి కదా, పంచగవ్య ప్రమిదలు ఉంటాయి. అంటే ఆవు పంచామృతాలతో తయారు చేసినటువంటి దీపాలు. ఆ దీపాలలో గనక మనం దీపారాధన చేస్తే, ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే
అప్పుడు ఏమవుతుందంటే మన చెడు కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. చెడు కర్మలు, చెడు దృష్టి, నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. ఆ పంచగవ్య దీపాలు ప్రతిరోజు పెట్టుకున్నా కూడా చాలా మంచిది. ఈ 9 రోజులు కూడా పంచగవ్య దీపాలు పెట్టుకున్నా కూడా చాలా మంచిది. ఇక ఐదో రోజు ఏం చేస్తారంటే పంచమి తిథి వస్తే మీరు 5 దీపారాధనలు చేయండి. 5 దీపారాధనలలో మీరు ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, లేకపోతే 2 దీపాలేమో ఆవు నెయ్యితోనూ, 2 దీపాలేమో కొబ్బరి నూనెతోనూ, ఒక దీపమేమో నువ్వుల నూనెతోనూ అలా కూడా చేసుకోవచ్చు. అలా 5 దీపాలు పెట్టండి. 5 దీపాలు అమ్మవారి దగ్గర చక్కగా అర్ధచంద్రాకారంలో పెట్టి అమ్మవారిని కొలవండి. కీడేమన్నా అపకారం చేసే వాళ్ళందరూ కూడా దూరమైపోతారు. ఇక ఆరవ రోజు, ఆరవ రోజు ఏం చేస్తారంటే బెల్లం దీపారాధన అంటారు. అంటే ఒక బెల్లం కుంది ఉంటుంది కదా! అది తీసుకొని దానికి మధ్యలో కన్నంలాగా చేసి దాంట్లో ఆవు నెయ్యి పోసి ఒక 2 ఒత్తులేసి అప్పుడు దీపారాధన చేయండి. అలా బెల్లం దీపారాధన గనుక చేసినట్లయితే సంపదలు వృద్ధి అవుతాయి అని చెప్తారు మన పెద్దవాళ్ళు. తర్వాత ఏడో రోజు ఏం చేయాలంటే నవధాన్య దీపాలు. నవధాన్య దీపాలంటే ఒక ఇస్త్రాకు మీద కానీ, ఒక ఇత్తడి పళ్ళెంలో కానీ నవధాన్యాలు ఇలా కుప్పగా పోసి దాని మీద ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి అప్పుడు గనుక దీపారాధన చేసినట్లయితే అపమృత్యు దోషాలు అన్నీ పోతాయి. కర్మలు కూడా తొలగుతాయి. నవగ్రహ దోషాలు అన్నీ కూడా దూరం అవుతాయి అని చెప్తారు మన పెద్దవాళ్ళు. ఇక ఎనిమిదవ రోజు అష్టమి. ఎనిమిదవ రోజు ఏం చేస్తారంటే ఖచ్చితంగా కంద దీపం పెట్టాలి. కందదుంప తీసుకుని మధ్యలో పై ముచ్చుక దగ్గర నీట్‌గా కట్ చేసి ఒక గొయ్యిలాగా చేసి దాంట్లో ఆవు నెయ్యి పోసి, ఆవు నేతిలో అక్కడ 5 రకాలైనటువంటి ఒత్తులు, 5 ఒత్తులు వేసి అప్పుడు మీరు కంద దీపం వెలిగించండి. ఆ కంద దుంప దీపారాధనతో సహా ఒక తమలపాకు మీదో లేకపోతే ఒక ఇత్తడి పళ్ళెంలోనో పెట్టండి. పెట్టి ఆ కంద దుంపకి కూడా పసుపు, కుంకుమలతో అలంకరించండి. ఆ కంద దుంపతో చేసినటువంటి దీపారాధన సంతానపరమైనటువంటి ఏ రకమైన ఆటంకాలున్నా తొలగిపోవడమే కాదు, నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోనూ, ఒంట్లోనూ కూడా ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ కూడా పోయి ఒక ప్రశాంతత, ఇంట్లో గొడవలు కూడా తగ్గుతాయి. ఒక చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ మీకు కనబడుతుంది. ఇక తొమ్మిదో రోజు పిండి ప్రమిదలేసుకోండి. పిండి దీపారాధన చేయండి. మీకు మూడో, ఐదో, తొమ్మిదో ఎన్ని వీలైతే అన్ని లేదా 2 పిండి దీపారాధన అంటే బియ్యపిండి, కొబ్బరి నీళ్లు గాని, లేతే చక్కెర, లేదా బెల్లం, ఆవు నెయ్యి కలిపి చక్కగా మీరు ప్రమిదలలాగా చేసి పిండి దీపారాధన చేయండి. పిండి దీపారాధన కూడా అమ్మవారికి చాలా విశేషం. పిండి దీపారాధన చేస్తే మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆటంకాలపై అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటారు. ఆఖరి రోజు దశమి. కామాక్షి దీపాన్ని వెలిగించండి. కామాక్షి అమ్మవారి యొక్క దీపాన్ని వెలిగించి చక్కగా చుట్టూ బొట్లు పెట్టి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పెట్టండి. ఈ 9 రోజులు కూడా బెల్లం పానకం నైవేద్యంగా పెట్టచ్చు. పులిహోర, దద్దోజనం, పులగం, అల్లం గారెలు. అల్లం గారెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ శక్తి కొలది నైవేద్యం పెట్టండి. దాంతో పాటు ప్రతిరోజు ఒకవేళ మీరు ఏదైనా చేసినా చేయకపోయినా పానకాన్ని మాత్రం నైవేద్యంగా పెట్టడం అస్సలు మర్చిపోండి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. దీపారాధనలో పెట్టినటువంటి కొబ్బరి చిప్పని కానీ, కంద దుంపని కానీ, పిండి దీపాలు కానీ ఏం చెయ్యాలి? చక్కగా మనం ప్రసాదంగా వాడుకోవచ్చు. అందులో ఏ అనుమానం లేదు. పాడేయక్కర్లేదు. కొబ్బరి దీపారాధన కొండెక్కాక చక్కగా కొబ్బరిని తీసుకుని కట్ చేసి చక్కగా పంచదార జల్లి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టొచ్చు. మనం కూడా ప్రసాదంగా తీసుకోవాలి. అలాగే కందదుంప దీపారాధన కొండెక్కాక చక్కగా కందదుంపని పై చెక్కంతా తీసేసి చక్కగా ముక్కల కోసం మన కంద పులుసు, కంద పచ్చడి, ఎన్నో రకాలైనటువంటి ఐటమ్స్, కంద అట్టు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ప్రసాదంగా పాడేయకుండా తినాలి. అలాగే పిండి దీపారాధన. కొండెక్కాక ఆ పిండి దీపారాధనలన్నీ కూడా చక్కగా అలా చలివిడి ముద్దలాగా కలిపేసి ఉండలు చేసి అందరికీ ప్రసాదంగా ఇరుగు పొరుగు వారికి మనం కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు. అంతే తప్ప నదుల్లోనూ, కాలువలోనూ గనక కలిపేశారంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా మనం కోల్పోయినట్టే. అయితే ఖచ్చితంగా ఈ నవరాత్రులు చేసేవాళ్ళు అది ఒక రోజు చేసినా, 3 రోజులు చేసినా, 9 రోజులు చేసినా ఎవ్వరైనా సరే ఖచ్చితంగా ఆ 9 రోజులు చేస్తే 9 రోజులు నియమాలు పాటించాలి. లేకపోతే మీరు ఏ రోజైతే చేయాలనుకుంటున్నారో ఆ రోజు ఖచ్చితంగా నియమాలు పాటించడం మర్చిపోవద్దు. మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. అలాగే అమ్మవారికి కూడా ఆరగింపుగా ఉల్లి, వెల్లుల్లి వేసిన పదార్థాలు పెట్టకూడదు. అలాగే పచ్చ కర్పూరంతో చక్కగా హారతి ఇవ్వాలి.
వీలైతే మీరు నేల మీద పడుకోండి. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మంచం మీద పడుకోండి. బ్రహ్మచర్యాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి. రోజు ఈ 9 రోజులు చేసేవాళ్ళు 9 రోజులు రోజు తలస్నానం చేయాలి. లేకపోతే మొదటి రోజు, ఐదో రోజు, ఆఖరి రోజు ఏవో 3 రోజులు పెట్టుకోండి. ఆ 3 రోజుల్లో మాత్రం తలస్నానం చేసినా కూడా చాలు. పునిస్త్రీలు చక్కగా మెడలోనూ, మొఖానికి, కాళ్ళకి కూడా పసుపు రాసుకొని హాయిగా చేయండి. నీళ్ళల్లో కూడా సాల్టో, పసుపో, కాసిని పాలో, కాసిని గులాబీ నీరు అంటాం కదా! గులాబీ రోజ్ వాటర్ అదో ఏదో ఒకటి ద్రవ్యం కలుపుకొని గనక స్నానం చేసినట్లయితే ఒంటికి, ఇంటికి ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఇల్లంతా కూడా సాల్ట్ వాటర్‌తోనో, పసుపుతోనో చక్కగా మాప్ పెట్టుకోండి. ఇంటి ముంగిట ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేలాగా గరిపిండితో ముగ్గు వేసుకోండి. అమ్మవారి యొక్క రాకకి స్వాగతం పలకండి. ఈ రకంగా చేసుకుంటే సింపుల్‌గా అయిపోతుంది. పంచోపచార పూజ అంటాం. ముందర చెప్పాను కదా! ఆ పంచోపచార పూజ చేసుకొని, ఇలా దీపారాధన చేసుకొని, ఒక నమస్కారం చేసుకొని, నేను ఇంతకంటే చేయలేను తల్లి అని అనుకుంటే చాలు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.